ఈ భూమి మీద కొంతకాలం బతుకుంటానికి, ఎక్స్పీరియన్సెస్ గెయిన్ చేసుకోవడానికి, మన స్మృతులు అంటే జ్ఞాపకాలు ఇక్కడి నుంచి తీసుకెళ్ళటానికి, ఇక్కడ మిగిల్చడానికి మనందరం భూమి మీదకి వస్తుంటాం. అందరికి తెలుసు ఈ ప్రయాణం తాత్కాలికమే. ఈ ప్రయాణంలో మన జీవితంలో మన యుద్ధాలు మనమే చేయాలి. కొన్ని యుద్ధాలు మనకే తెలుస్తాయి, కొన్ని బాధలు మనతోనే ఉంటాయి. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఆ స్ట్రెంగ్త్ మనకు ఉండాలి. మన ఎక్స్పీరియన్స్, ఒక మనిషి జీవితం ఎక్స్పీరియన్స్ ఇంకో వ్యక్తికి రాదు. మనం ఫేస్ చేసినవి ఎంత చెప్పినా పక్క వాళ్ళకి అర్థం కాదు. మన బాధలు, మన ఛాలెంజెస్, మన అనుభవాలు, మన మెమొరీసు మనవే. మనమే ఒక విషయంలో ఎంత హర్ట్ అయ్యాం, ఒక విషయంలో ఎంత దూరం వెళ్ళాం, ఎంత లోతుగా వెళ్ళాం, అది మన మనసుకు మాత్రమే తెలుస్తుంది అన్నమాట. సో ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని ఏళ్ళు గడిచినా కొన్నిసార్లు ఆ బాధలు అంటే ఆ వూండ్స్, ఆ పుండు అనేది పోదన్నమాట మన మనసులోంచి. అప్పుడు ఈ జీవితంలో స్వతంత్రంగా, ఎందుకంటే మనం మాత్రమే దాన్ని అప్రిషియేట్ చేయగలం. అంటే దానిలో ఒక ప్రాబ్లం కానీ ఆ బాధ కానీ మన మనసుకు మాత్రమే తెలుస్తూ ఉంటుంది, తగులుతూ ఉంటుంది. అది మన మనసుని వదిలేసి వెళ్ళిపోదన్నమాట. మనకి అనిపిస్తూ ఉంటుంది ఇన్ని సంవత్సరాలు గడిచిపోయాయి, ఇన్ని యుగాలు గడిచిపోయాయి, కానీ ఏం జరగలేదు జీవితంలో, అంతే ఆగిపోయింది కదా అన్నీ. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ జీవితంలో ఎవరో తోడొస్తారని, లేదా ఎవరైనా మనల్ని ఎంకరేజ్ చేయొచ్చు, ఇన్స్పైర్ చేయొచ్చు, గైడ్ చేయొచ్చు. కానీ మన యుద్ధం మాత్రం మనమే చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అది మనకే తెలుసు దానిలో ఉన్న మెళుకువలేంటో, మనం ఏం అనుభవించామో, దాన్ని ఎలా మనం సాల్వ్ చేసుకోవాలో కేవలం మన మనసుకు మాత్రం తెలుస్తుంది అనమాట. మనం చాలామంది మీద కంప్లైంట్లు ఇస్తూ ఉంటాం, మనకెవరూ తోడు రావట్లేదు, మనకెవరు సపోర్ట్ చేయట్లేదు, మన యుద్ధంలో మనతో పాటు ఎవరు పోరాడట్లేదని. యాక్చువల్లీ మన యుద్ధం గురించి కేవలం మనకే బాగా తెలుస్తుంది, స్పష్టంగా మనకే తెలుస్తుంది. ఇంకోటి, మన యుద్ధం మనం చేస్తేనే గెలిచినా ఓడినా సరే దానిలో మనోధైర్యం మనకు పెరుగుద్ది అనమాట. కాబట్టి ఎవరో వస్తారు, మనం ఈ పోరాటంలో ఎవరో సపోర్ట్ చేస్తారు, ఎట్టి పరిస్థితుల్లో ఆశ పెట్టుకోకండి. అలా పెట్టుకోవడం కూడా పెద్ద తప్పే అవుద్ది. ఎప్పుడైతే మన రెస్పాన్సిబిలిటీ మనం తీసుకున్నామో, మన ఎక్స్పీరియన్సెస్ నుంచి మనం గెయిన్ చేసుకున్నామో, జీవితంలో మనం చిన్నప్పటి నుంచి చూసిన సవాళ్ళ నుంచి మనం గెయిన్ చేసుకున్నామో, అప్పుడే ఆ యుద్ధం పర్ఫెక్ట్గా ఉంటుంది. కొన్ని జీవితాల్లో చాలా దారుణమైన సంఘటనలు పాస్ట్లో జరుగుండొచ్చు. అవి మన మనసుకి గట్టిగా గుచ్చుకోవచ్చు, మన మనసుని రగులుస్తూ ఉండవచ్చు. వాటిని మనమే అనుభవిస్తాం, మనకే తెలుసు వాటి బాధ ఏంటో. పక్క వాళ్ళకి, ఈవెన్ మనతో పొద్దాక ఉన్న వాళ్ళకి కూడా అది తెలిసే అవకాశం ఉండదన్నమాట. కాబట్టి ఎవరో వస్తారు, ఏదో సపోర్ట్ చేస్తారనుకోవద్దు. మన యుద్ధం మందే. మనం ఏదైతే అనుభవించామో, ఏదైతే కష్టాలు చూసామో, ఏదైతే ఛాలెంజెస్ చూసామో, వాటికి సమాధానం చెప్పి తీరాలి. ఈ జీవితం ఎండ్ అయ్యేలోపు మనం ఏదైతే మనం అనుభవించామో, మన ప్రమేయం లేకుండా, మన తప్పేం లేకుండా ఏదైతే మనం ఫేస్ చేసామో, అది విధిరాత కావచ్చు, మనుషులు మనపైన ఆడిన గేమ్ కావచ్చు, ఏది జరిగినా సరే మనం దానికి ఖచ్చితంగా ఆన్సర్ చెప్పాలి. ఇంకా పైకి ఎదిగి చూపించాలి. ఎందుకంటే విధిని ప్రశ్నించడం, మనుషులు మనకు చేసిన అన్యాయాన్ని ప్రశ్నించడం, ఇవన్నీ కూడా మన కోసం మనం చేసుకోవాల్సిన కర్తవ్యాలన్నమాట.